హాయ్ ఫ్రెండ్స్, రైతులోకానికి నమస్కారం. ఇది సప్తగిరి నర్సరీ, మీ దుర్గారావునండి. మీకు చూపించున్న వెరైటీ వచ్చండి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్. గతంలో చాలామందికి మన నర్సరీ నుంచి శాంపిల్ మొక్కలు 10, 50, 100 అలా ఇచ్చాం. కొంతమంది తోటలు కూడా వేసుకున్నారు 100, 200ను. మా దగ్గర కాసిన చెట్లు చూస్తే మీకు ఒక అవగాహన వద్దని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియపరచాలని చెప్పి చేస్తున్నాను. ఆల్రెడీ గతంలో 2-3 వీడియోలు పెట్టాను, మళ్ళీ పెడుతున్నానండి. ఇది మళ్ళీ చూడండి ఒకసారి, దీని గురించి వివరంగా చెప్తాను. వియత్నాం సూపర్ ఎర్లీ పనస అనేది సంవత్సరానికి 2 సార్లు కాపు కాసే రకం. ఇది 6 నెలలకు కాపు వస్తుందండి. ఒక పనసకాయ పిండి నుంచి కాయగా తయారవడానికి 160 నుంచి 180 రోజులు పడుతుందండి. ఇందులో కూర కోసుకుని కాయలు కొన్ని కోసుకోవచ్చు. చెట్టు మొయ్యగలిగిన కాయలు ఉంచడం, ఎక్కువ కాయలు కాస్తే కొన్ని కాయలు కూర టైంలో కోసేసుకోండి. ఉన్న కాయలు పండుకుంచుకోండి. కొంచెం వంకర డెంకరగా ఉన్న కాయలన్నీ కూరకు బాగుంటాయండి. ఒక సాపుగా అందంగా ఉన్న కాయలన్నీ కూడా పండుకుంచుకోండి. చెట్లు అప్పుడే కటింగ్ గట్ట చేయకండి. పాత వాళ్ళు ఎవరు కూడా కనీసం 4-5 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తల కట్ చేసుకోవాలి చెట్టు. ఎందుకంటే చెట్టు కొంచెం డెలికేట్ అండి. ఇది బాడీ అంత స్ట్రాంగ్ అయిన బాడీ కాదు కాబట్టి కంగారు పడి కట్ చేయకండి ఎవరును. ఒకసారి ఎలా ఉంటాయి పిందులు కాయలు చూపించాను మీకు ఆల్రెడీ. గతంలో కూడా వీడియో పెట్టాను, మళ్ళీ పెడతాను. ఒకసారి చూడండి. పనసకాయ ఎలా తయారైన తర్వాత కొయ్యాలని అడుగుతున్నారని అందరూ కూడా. ఇగోండి ఇలాగా ఈ బొటుపులు సాగి ఉంటాయన్నమాట అండి. ఈ బొటుపులు అన్నీ సాగినాయి అంటే కాయ తయారైంది అంటే 1 వారం నుంచి 10 రోజుల్లో కోసుకోవచ్చు. కోసిన తర్వాత కాయ పర్మెంటేషన్ అవ్వడానికి కనీసం 4 నుంచి 5 రోజులు పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుంటే పండు బాగా ముగ్గి వాసన వస్తుంది అనమాట. ఇలా దగ్గరగా ఉన్నప్పుడు కొయ్యకూడదని కాయ. ఇది పండు అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనమాట అండి. ఇలా 2 కాయలు వచ్చినాయి అనుకోండి, 2 కాయల్లోంచి ఈ కాయని కూర కోసుకోవచ్చు, ఈ కాయని పండుగ ఉంచుకోవచ్చు అనమాట అండి. ఈ పండుగ తయారైపోయింది, ఈ కాయ ఇంకా తయారవ్వలేదండి. కావాలంటే కూర వండుకోవచ్చు, లేదా ఈ కాయ కోసేసుకుని ఈ కాయ ఉంచుకోవాలి. రానుగారు ఈ కాయ కోసండి, ఇది తయారైన కాయని. ఇదిగోండి ఇది తయారైన కాయ. ఒకసారి కొట్టండి, దీన్ని గొల్ల సౌండ్ ఎలా అవుతుందో అలా. అదండి ఈ సౌండ్ రావాలి. ఇలా గొల్ల సౌండ్ వస్తే మీకు పండు అయినట్టు అన్నమాట అండి. ఇలాగ చర్మం కూడా సాగి ఉంటుంది. సాగిన తర్వాత మాత్రమే కాయ కోసుకోండి. ఇప్పుడు కోసారు కదా, ఇవాళ నుంచి 5 రోజులు పండు అవుద్ది అనమాట అండి. అలా అయితే బాగుంటుంది. బాగా స్మెల్ వచ్చిన తర్వాత కట్ చేసుకోండి. ఈ కాకుండా ఈ చెట్టుని ఏమేమి కాయలు ఉన్నాయో ఇంకా చూద్దరు కానీ మీరు. ఇగోండి మన దగ్గర ఇప్పుడు పండు కోసాం కదండి, ఇదేమో కూరకు వచ్చి సైజు. ఇక మళ్ళీ మీకు ఈ కాయలు ఇంకా ఒక 4 నెలల్లో తయారవుతాయి అనమాట అండి. అంటే జనవరి, ఫిబ్రవరికి రెడీ అవ్వచ్చండి ఈ కాయలు. ఇగోండి ఇంకా ఇలాగా దీని దగ్గర ఇలా కాశీ లక్షణం ఉందన్నమాట. ఇది కూడా మీ ఎలాగంటే మీ ప్రాంతీయతత్వం, మీ నేల, మీ ఊర్లో ప్రాంతీయతత్వం, మీరు ఇట్లా చేసి సర్వీసు వాటి మీద ఆధారపడి ఉంటుంది. అలా తయారైన కాయలు ఇక పిందులు కూరకు పనికొచ్చే కాయలు ఈ రకంగా పనస అనేది కాస్తుంది. ఇక కనీసం ఇంత కొమ్మ తయారవ్వాలంటే పనస చెట్టుకి ఇంత కొమ్మ తయారైతే ఒక 8 నుంచి 10 కాయలు మోసేంత ఓపిక ఉంటుంది కాయ చెట్టుకి. అంతేగాని కాయలు తయారవ్వకుండా, చెట్టు తయారవ్వకుండా కాయలు కాయించేయాలి, చిన్నప్పుడే కాసేయాలనుకోవడం మంచిదే. కానీ మీరు చూడడానికి, మీరు ఏదో ఆనందపడడానికి తప్ప ఆదాయానికి పనిచేయు. కాబట్టి ఈ రకంగా పైన కూడా కాయలు వస్తున్నాయండి వీటికి అండి. దీని చెట్టు దీని వయసు వచ్చి 4 ఏళ్ళు అండి. ఇది ఇంత చెట్టు అయింది 4 ఏళ్ళకి. 4 ఏళ్ళు పూర్తి 5 ఏళ్ళు వచ్చిందనమాట అండి. ఇలాగేంటంటే ఇది చెట్లు దగ్గరికి వేసుకోవచ్చండి, దూరం కూడా అక్కలేదు. చెట్టుకి కనీసం 15 ఫీట్ల గ్యాప్లో వేసుకోవచ్చు అనమాట. ఇవి వియత్నాం సూపర్ ఎర్లీ ఇప్పుడు దాకా వేసుకున్న వాళ్ళు, ఇక ముందు వేసుకోబోయే వాళ్ళు కూడా వేసుకోండి. మంచి రకం ఇది. జెన్యున్ వెరైటీ తెచ్చుకుని వేసుకుంటే మీకు తోట, ఎందుకంటే పనసకి కొంచెం సర్వీస్ తక్కువ అండి. మెట్ట ప్రాంతాల్లో పెరిగే పంట కాబట్టి గత నీరు గట్ట తక్కువ ఉన్న మొదటి 2 ఏళ్ళు జాగ్రత్తగా పెంచగలిగితే అండి, 2-3 ఏళ్ళు పెంచగలిగితే ఆ కాడి నుంచి మీరు చూసినా చూడకపోయినా తన ఫలసాయం తను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే అన్ని పనస చెట్లు సంవత్సరానికి ఒకసారి కాస్తే ఇది 2 సార్లు కాస్తుంది. కాబట్టి దీన్ని రైతు వారీగా పెంచుకోవచ్చండి. అలాగే కూరకి పండుగకి కూడా ఉపయోగపడే రకం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ పనస చెట్లు ట్రై చేయండి. ఇది సప్తగిరి నర్సరీ, మీ కొప్పాల గారు. మీకు ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయండి. ఆన్లైన్ ద్వారా 5-10 మొక్కలు కావాలితే పంపుతాం. ఎక్కువ మొక్కలు కావాలితే మా ఆఫీస్లో కాంటాక్ట్ చేయండి. తోటలు వేసుకునే వాళ్ళు. మా నెంబరు ఈ వీడియో కింద పెడతాం, చూసుకుని మాట్లాడవచ్చు.